రేవంత్ సర్కారు కుట్ర రాజకీయాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ను అపర భగీరథుడిగా ప్రపంచమే ప్రశంసించింది. తెలంగాణ సమాజం ఆయనను జల స్వాప్నికుడు అని కీర్తించింది. దాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ సర్కార్ కమిషన్ పేరుతో కడుపు మంటను బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ అన్ని దశల్లో విచారణ పూర్తి చేసింది. ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను ప్రశ్నించింది. కమిషన్ విచారణ కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బీఆర్కే భవన్ కొస్తున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇటీవల హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు అన్ని అంశాలను ఆధారాలతో సహా వివరించారు. ప్రాణహిత, చేవెళ్ల, సుజల స్రవంతి ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించారు. అందుకోసం తీసుకున్న నిర్ణయాలు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధ్యయనాలను కమిషన్ ముందు ఉంచారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ గన్ పార్క్ నుంచి అందిస్తారు. కిరణ్, ఇవాళ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవబోతున్నారు. దీనికి సంబంధించి మీ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. చట్టాన్ని పూర్తి స్థాయిలో గౌరవిస్తానంటూ కూడా ఇప్పటికే ఏదైతే 5వ తేదీన తనను విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో పలు కారణాల వల్ల తాను 11వ తేదీన హాజరవుతానని కూడా చెప్పారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి కుట్రలన్నీ కూడా నేను పూర్తి స్థాయిలో ఎండగడతానంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా హాజరైనటువంటి నేపథ్యంలో కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపైన ఇటు కమిషన్ విచారణ చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలం పాటుగా పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తుంది. దానికి కౌంటర్ ఇచ్చే విధంగా ఈరోజు కమిషన్ ముందుకు హాజరై పూర్తి వివరాలన్నిటి కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, తెలంగాణకు ఏ విధమైనటువంటి ఫలాలు కాళేశ్వరం ప్రాజెక్టు అందించిందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నీ కూడా అందించబోతా ఉన్నారు. మొన్న జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కావచ్చు, ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపట్టాము, మేడిగడ్డ నుంచి మొదలుకొని కొండపోచమ్మ సాగర్, అంతేకాకుండా రంగనాయక సాగర్ వరకు కూడా నీళ్లు అందించినటువంటి ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుకు దక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చేసినటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని 152 మీటర్లకు ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి ఎవరైతే ఫడ్నవీస్ ఉన్నారో, ఇప్పుడు ప్రస్తుతం తాను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి, 152 మీటర్లకు ఎత్తుగా ప్రాజెక్టును చేపట్టద్దంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి అభ్యంతరాల నేపథ్యంలో దాన్ని 148 మీటర్లకు తగ్గించి ప్రాజెక్టును కూడా చేపట్టడం జరిగింది. కానీ వాటర్ను ఒడిసిపట్టేటువంటి సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి సిడబ్ల్యూసీ కమిషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాన్ని మేడిగడ్డకు మార్చుకోవాలని కూడా సూచించారు. ఆ ప్రాజెక్టు కూడా మేడిగడ్డలో ఎందుకు చేపట్టామనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా చేపట్టబోతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి అనేక రకాల ప్రాజెక్టులు కావచ్చు, అనేక రకాల టన్నెల్స్ కావచ్చు, అంతేకాకుండా 141 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నటువంటి బ్యారేజ్లతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, ఇప్పుడు తాజాగా గంధమల్ల రిజర్వాయర్ కూడా దీన్ని ఫలాలు అందించేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా అటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, అంతేకాకుండా పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం వరకు కూడా నీళ్లు అందించినటువంటి ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుకు దక్కింది. కాబట్టి రాజకీయ కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలను ఎండగట్టే విధంగా పూర్తి స్థాయిలో తెలంగాణ వాదులంతా కూడా తనకు మద్దతుగా నిలవాలి, తనకు అనుకూలంగా నిలవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ కూడా ఇటు బీఆర్కే భవన్ కు ఉదయం 10 గంటలకు ఎర్రవెల్లి తన నివాసం నుంచి బయలుదేరి ఇటు బీఆర్కే భవన్ కు 11:30కు చేరుకుంటారు. దాదాపు అరగంట నుంచి 40 నిమిషాల పాటు విచారణ అనేది కొనసాగనుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, తెలంగాణ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇటు కేసీఆర్ కు అండగా నిలిచేందుకు కమిషన్ విచారణ నేపథ్యంలో అండగా నిలిచేందుకు కూడా చాలా మంది వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. 11:30కు విచారణ ప్రారంభమవుతుంది. కాబట్టి
ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇప్పటికే బీఆర్కే భవన్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ వెంట లోపలికి వెళ్లేటువంటి నేతల లిస్టు కూడా మన వద్ద అందుబాటులో ఉంది. ఏదైతే కేసీఆర్ తో పాటు ఇటు వెళ్లేటువంటి కమిషన్ లోపలికి కూర్చునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ కమిషన్ లోపలికి వెళ్లేటువంటి నేతల లిస్టు కనుక చూసుకున్నట్లయితే మధుసూదనాచారి ఏదైతే కౌన్సిల్ కు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత ఉంటారు, హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, అంతేకాకుండా పల్లారాజేశ్వర రెడ్డికి కొంత గాయం కావడంతో తాను ఈరోజు ఆసుపత్రిలో చేరినట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. తన బదులు ఇటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఇటు తన వెంట వెళ్లేటువంటి అవకాశం ఉంది. వద్దిరాజ్ రవిచంద్రతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్, పద్మారావు గౌడ్, మహబూద్ అలీ, ఎక్స్ఎమ్మెల్సీ బండారు లక్ష్మారెడ్డి, ఈ 9 మంది కూడా కేసీఆర్ వెంట లోపలికి వెళ్తారు. మీడియా కూడా కొంత ఉండేటువంటి అవకాశం అయితే కేసీఆర్ కనుక కోరుకున్నట్లయితే పూర్తిగా బహిరంగ విచారణ ఉంటుంది, లేదా ఇన్సైడ్ కెమెరా ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. 11 గంటలకు పీసీ ఘోష్ అనేది ఇటు బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, తనకున్నటువంటి అనుమానాలు కావచ్చు, ప్రశ్నలు కావచ్చు లేవనెత్తిన తర్వాత వివరాలన్నీ కూడా వెల్లడించేందుకు గత వారం రోజులు కూడా సుదీర్ఘ కసరత్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు. దీన్ని ఒక విఫల ప్రాజెక్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుంది. ఏడాదిన్నర గడుస్తున్న ఒక ప్రాజెక్టు కూడా కనీసం శంకుస్థాపన చేయలేదు, ఒక డిపిఆర్ సిద్ధం చేయలేదు, కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకోలేదు. కానీ తెలంగాణకు ఫలాలు అందించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన విషప్రసారం చేస్తే చూసుకుంటూ ఊరుకోనేది లేదంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే కనబడ్డాయి. గత శనివారం రోజున కూడా మాజీ మంత్రి హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ను క్లియర్ కట్ గా జనాలకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాల్సినటువంటి అవసరం ఏంటి అనే దానిపైన కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. అదే విషయాలు కూడా ఈ రోజు పీసీ ఘోష్ ముందు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సూచించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. 11:30కు విచారణ అనేది ప్రారంభమవుతుంది. రైట్, థాంక్యూ.